హలో ఓం నమ శివాయ అందరికీ. ఈరోజు వీడియోలో నేను బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా మనకు మనమే ఏ విధంగా తీసుకోవాలి, ఎవరి సహాయం లేకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆన్లైన్ ఆర్డర్స్ అండి. అదేనండి, మన బ్లౌజెస్ని మనమే ప్యాటర్న్స్ అయితే దొరుకుతున్నాయి కదా మనకి ఇప్పుడు ఆన్లైన్లో. వాటిని ఏ విధంగా మన బ్లౌజ్ అంటే మన బాడీ మెజర్మెంట్ తెలుసుకొని ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి, అది మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ముఖ్యంగా బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇంకా మనకి ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా ఇస్తుంటాం కదా బాడీ స్టిచ్చింగ్కి. సో అప్పుడు మనం ఆన్లైన్లో అనేది ఇవ్వడం కొంచెం కష్టం అయిపోతుంది, అంటే బాడీ మెజర్మెంట్స్ ఇవ్వలేం కాబట్టి మనమే మనకు ఓన్గా బాడీ మెజర్మెంట్ తెలుసుకుంటే వాళ్ళకి ఈజీగా చెప్పేకి ఈజీగా అవుతుంది. కాబట్టి ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే విధంగా అయితే నేను ఇక్కడ ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనము బ్యాక్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ హైట్, బ్లౌజెస్కి కంపల్సరీగా ఈ హైట్ అనేది తీసుకోవాలండి. ఇవన్నీ కూడా నేను ఖర్చుతో కాకుండా అయితే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఖర్చు కావాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసేయాలి. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వీటన్నిటికీ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాగ తీసేసి ఈ టేప్ ఉంది చూడండి, బ్యాక్ పార్ట్ చెక్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనము ఇలాగా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అనేది ఒకసారి చెక్ చేయాలి. ఈ టేప్ కూడా కరెక్ట్గా ఇలాగే ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఎంత వస్తుంది, మనకి ఎంతైతే ఇక్కడ ఇలాగ చేయి పట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది, నాకు 15 వచ్చింది. ఇది మనకి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ హైట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూడండి, ఈ టేప్ ఉంది కదా దీన్ని వచ్చేసి ఇలాగ షోల్డర్ మీద పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇలాగ తీసుకోవాలి. మరి ఇలాగ తీసుకోకూడదు, అలాగని ఇలాగ కూడా తీసుకోకూడదు. జస్ట్ కరెక్ట్గా ఈ చెస్ట్ మీదకి రావాలి, ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ మీదకి ఉండాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ రావాలి, ఇక్కడ నుంచి కిందకి ఇలాగ రావాలి. వచ్చింది ఈ కిందకి కూడా తీసుకోవాలి. ఇట్లా తీసుకొనేసి కరెక్ట్గా ఈ పాయింట్ అనేది ఇట్లా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా కరెక్ట్గా మనకి ఇక్కడికి వస్తుంది కదా చూడండి, కరెక్ట్గా నాకు 17 వచ్చింది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇందాక బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందంటే 15 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ 17 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత అపెక్స్ పాయింట్ ఎట్లా తెలుసుకోవాలంటే ఈ అపెక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, చెస్ట్ పాయింట్కి వస్తుందండి కరెక్ట్గా. ఇది ఎలాగ తెలుసుకోవాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చిందంటే అపెక్స్ పాయింట్ అనేది 12 ఇంచెస్ వచ్చింది. ఇది కరెక్ట్గా అపెక్స్ పాయింట్. తర్వాత అపెక్స్ పాయింట్కి కరెక్ట్గా షేప్ కూడా మనకి అంటే గ్యాప్ కూడా తీసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అదేనండి, ఫుల్ షోల్డర్ ఎలాగ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ అనేది కంపల్సరీగా మనము చూడండి, ఈ టేప్ ఉంది కదండి, ఈ జడను ఇట్లా పెట్టేసేసి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గరికి మరి ఇట్లా పెట్టకూడదు, ఇట్లా కిందకి దించకూడదు. జస్ట్ మనం నార్మల్గా ఇట్లా కూడా పెట్టకూడదు, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసి షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా ఈ బోన్ టు బోన్ అనేది కంపల్సరీగా ఇట్లా పెట్టేసేయాలి. అలాగని ఇట్లా తిప్పకూడదు, మరి ఇట్లా కూడా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేస్తే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. కొందరు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేస్తారు, అప్పుడు మనకి టైట్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే మనం నార్మల్గా ఇలాగే కాబట్టి ఉండేది ఈ బోన్ టు బోన్ అంటే మనకి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి బోన్స్ అనేటివి ఉంటాయి కదండి సైడ్ అనేది. సో వాటి రెండింటిని కరెక్ట్గా మనం తీసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఈ బోన్ టు బోన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మోస్ట్లీ చూడండి, నాకైతే 16 ఇంచెస్ వచ్చింది. ఇలాగా సైజెస్ని బట్టి కూడా వస్తుంటుంది. మోస్ట్లీ 15, 16 అట్లా వస్తుందండి. ఇంకా కొద్దిగా సైజ్ ఉంటే కన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ హైట్ అయిపోయింది. చూడండి, మనం ఓన్గా బ్యాక్ పార్ట్ తీసుకునే కాదు కాబట్టి నేను ఒకరి హెల్ప్ తీసేసుకొని ఇలాగా ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలి, లేదంటే ఇట్లా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. కరెక్ట్గా మీరు ఎలాగైతే మెజర్మెంట్ తీసుకుంటారో సేమ్ అలాగనే మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఒకవేళ మీరు ఇలాగ క్రాస్గా పెట్టి స్ట్రైట్గా తీసుకుంటే అప్పుడు డీప్ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా స్ట్రైట్గా పెట్టేసి క్రాస్గా తీసుకున్నా కూడా డీప్ తక్కువ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఎలాగైతే మెజర్మెంట్ తీసుకుంటారో కంపల్సరీగా మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా అదే విధంగానే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ తీసుకుంటే డీప్ అనేది 10 ఇంచెస్ వచ్చింది. ఇది కరెక్ట్గా సరిపోతుంది. పార్ట్ నెక్ హైట్ తీసుకునేటప్పుడు మీరు
ఎలాగైతే ఇక్కడ స్ట్రైట్ గా తీసుకుంటే మీరు కటింగ్ చేసేటప్పుడు ఇందాక చెప్పా కదా సేమ్ అలాగనే స్ట్రైట్ గా తీసుకుంటే మనం కటింగ్ లో కూడా స్ట్రైట్ గానే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్ గా ఇక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి భుజం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలాగా 7 పెట్టాను నేను. కటింగ్ అంటే ఖర్చుతో పాటు ఇక్కడ నేను పెట్టింది 7, ఖర్చుతో కలిపి అయితే 7.5 పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా హైట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇంకా డీప్ కావాలంటే 8 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ డీప్ అయిపోతుందండి. 7.5 అనేది 7 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 అయితే నాకు సరిపోతుంది. ఒకవేళ నాకు డీప్ కావాలి కాబట్టి, ఒకవేళ ఇంకా డీప్ కాకుండా ఉండద్దు అంటే 7 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఖర్చుతో పాటు 7 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కి. తర్వాత అదేనండి అప్పర్ చెస్ట్, చెస్ట్. ఇప్పుడు ఇవి తెలియాలంటే కంపల్సరీగా మనము చూడండి ఇలాగా అప్పర్ చెస్ట్ తెలియాలంటే ఈ టేప్ కూడా ఇట్లా పెట్టేసేయాలి. ఈ టేప్ ని ఇట్లా పెట్టేసేసి కరెక్ట్ గా ఇట్లా చూసుకోవాలి. ఈ టేప్ అనేది మరీ ఎక్కువ లూజ్ ఉంచద్దు, అలాగని టైట్ కూడా పెట్టద్దు. మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలాగ కంఫర్ట్ గా ఫీల్ అవుతామో సేమ్ అలాగనే ఉండాలి. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే ఇట్లా 38.5 వచ్చింది. ఇది మనకి అప్పర్ చెస్ట్. ఇది అనేది వేలు అనేది ఇట్లా పట్టుకోవాలి. మరి ఎక్కువ లూజ్ ఉండద్దు, తక్కువ లూజ్ కూడా ఉండద్దు. కరెక్ట్ గా మనకి ఎలాగైతే కంఫర్ట్ గా ఫీల్ అవుతామో అలా ఉండాలి. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు మిడిల్ చెస్ట్ తీసుకునేటప్పుడు కూడా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా ఈ సైడ్ కూడా వెనకలు కూడా చూడండి ఒకసారి, వెనకలు కూడా కరెక్ట్ గా ఇలాగ ఉండాలి మనకి. ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 39 ఇంచెస్ మిడిల్ చెస్ట్ అనేది. ఇప్పుడు నడుము దగ్గర నడుము ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేద్దాము. సేమ్ అంతా కూడా ఒకటే లెవెల్లోనే ఉండాలి, టేప్ అనేది రివర్స్ అవ్వకూడదు. ఇప్పుడు నడుము ఎంత వచ్చింది? 34 ఇంచెస్ వచ్చింది. ఇది మనకి నడుము. ఇవి అంటే అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్, అదేనండి నడుము. ఇవి 3 కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఆర్మ్ హోల్, ఈ చంక భాగం తీసుకునేటప్పుడు కూడా కంపల్సరీ చంక తీసుకునేటప్పుడు కూడా ఇది అనేది కరెక్ట్ గా ఇలాగ రావాలి. చూడండి ఇలాగ రావాలి. ఇది అనేది మనకు ఇట్లా ఉండాలి. చూడండి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కదా, ఇలాగ రావాలి. ఇది కూడా ఇక్కడికి రాకూడదు, అంటే ఇక్కడి నుంచి చూసుకోకూడదు, కరెక్ట్ గా ఈ భుజం మీదకి రావాలి. ఇలాగా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది కదండి, ఇలాగా ఇట్లా చూసుకోవాలి. ఇది ఆర్మ్, అదేనండి చంక. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం నార్మల్గా అయితే 5 ఇంచెస్ 5.5 తీసుకుంటాము. హాఫ్ హ్యాండ్స్కి అయితే, ఫుల్ హ్యాండ్స్కి అయితే 11 ఇంచెస్ 10.5 అయితే సరిపోతుందండి. ఇంకా 3/4 అయితే 10 ఇంచెస్ సరిపోతుంది. ఖర్చుతో పాటు అంటే 11 ఇంచెస్ సరిపోతుంది 3/4కి. 5.5 తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడే చూసుకోవాలి 5.5 ఎక్కడైతే వస్తుందో అక్కడే మనము హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఇది. తర్వాత 3/4 కావాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేసుకొని మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది ఒకసారి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఇదొక మెథడ్. ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ మనం ఫ్రాక్స్ పెట్టుకుంటాం కదండి, ఫ్రాక్స్కి అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు నాకు ఇక్కడికైతే 23 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 23 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకునేటప్పుడు ఎంత వచ్చింది మనకి? మరీ ఎక్కువ లాగద్దండి, కిందికి ఇట్లా పెట్టేస్తే మనకి 22.5 వచ్చింది. దీనికి మనము ఒక 10 ఇంచెస్ అనేది యాడ్ చేస్తే ఇక్కడ ఫ్రిల్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఇది ఇప్పుడు ఫ్రాక్స్ కి చాలా బాగుంటుందండి. ఇది మనకి తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం తీసుకుంటే మనకి 12 వచ్చింది, ఇక్కడ తీసుకుంటే 10 వచ్చింది. ఇందులో మనం హాఫ్ తీసుకోవాలి. మనం ఫోల్డింగ్ అనేది డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, సో దానికి ఇందులో మనము హాఫ్ తీసుకుంటే 6 వస్తుంది కదా, ఇక్కడ 5 వస్తుంది. ఇలాగ మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉందండి? 6 ఇంచెస్ ఉంది, అంటే 3 ఇంచెస్ వస్తుంది. ఇందులో హాఫ్ 3 ఇంచెస్ వస్తుంది. లూజ్ ఇదంతా చెప్తున్నాను నేను. ఇక్కడ మనం ఒకవేళ పెద్ద హ్యాండ్స్ అంటే ఇప్పుడు లాంగ్ హ్యాండ్స్ వస్తున్నాయి కదండి, ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వస్తుంటాయి కదా, వాటికి చెప్తున్నాను. ఇక్కడ మనం ఇక్కడ తర్వాత ఇక్కడ లూజ్ తీసుకోవాలి, తర్వాత ఇక్కడ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ 3 చోట్ల
లూజ్ తీసేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఒక మెథడ్. అంటే ఇక్కడ ఫ్రిల్స్ ఎక్కువ రావాలంటే ఒక 10 ఇంచెస్ అన్న మనం ఎక్కువ పెట్టాలి. దానివల్ల మనకి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఇది ఒక మెథడ్. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి, ఫ్రాక్స్ కి హైట్ తీసుకునేటప్పుడు చూడండి, ఫ్రాక్స్ కి హైట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ టేప్ అనేది చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలాగ పెట్టేసేసి ఖచ్చితంగా కిందికి ఎంత మనము ఇలా వంగకూడదు, అలాగని ఇట్లా ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఒకరి సహాయం తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది మనకి ఒకసారి చూసుకోవాలి. లేదంటే చూడండి, నాకైతే ఇక్కడ ఇట్లా స్ట్రైట్ గానే ఉండాలి, మనం అసలు వంగద్దు. ఇట్లా చూసుకొనేసి మనకైతే 42 అయితే ఇప్పుడు నాకు కరెక్ట్ గా సరిపోతుంది. హైట్, టాప్ హైట్ అంటే ఫ్రాక్ హైట్ అనేది ఖచ్చితంగా 42 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఒకవేళ ఇంకా హైట్ ఉంటే 45 ఇంచెస్ 47 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ 50 అండి, చాలా హైట్ ఉన్న వాళ్ళకి 50 అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అంటే ఎంత బాగుండదు ఫ్రాక్స్ కి. కంపల్సరీగా మనకి ఈ నీ కంటే కొంచెం కిందకుంటే సరిపోతుంది. ఇది ఇవాల్టి అదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అందరికీ.